ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో బీజేపీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. రామ్లీలా మైదానంలో ఢిల్లీ ప్రమాణ స్వీకారం జరగనుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఎన్డీఏ టీడీపీ కీలక భాగస్వామ్య పక్షంగా ఉండడంతో ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనతో 20న జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా వేశారు. ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో బీజేపీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. రామ్లీలా మైదానంలో ఢిల్లీ ప్రమాణ స్వీకారం జరగనుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఎన్డీఏ టీడీపీ కీలక భాగస్వామ్య పక్షంగా ఉండడంతో ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనతో 20న జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా వేశారు. ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, రేపు ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ సీఎం పీఠాన్ని దక్కించుకోవడం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. 27 సంవత్సరాల తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఢిల్లీ కోటపైన జెండా ఎగురవేసింది. దీంతో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి పార్టీలన్నీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాయి. అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకంగా ఉన్నారు. ఆయన కూడా రేపు జరిగేటువంటి ప్రమాణ స్వీకారానికి బీజేపీ పెద్దలతో కలిసి పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకా ఇదే సమయంలో ఢిల్లీ టూర్ తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో పాల్గొనడం, అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులు, అధికార రంగంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు అయితే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం కూడా బీజేపీ నాయకత్వం ఎంపిక చేసినటువంటి విధానంపై కూడా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు కూటమి పక్షాల తరఫున ఏపీ నుంచి హాజరు కాబోతున్నారు. సాయంత్రం అదే రోజు అంటే రేపు సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 20వ తేదీన జరగాల్సినటువంటి ఏపీకి సంబంధించినటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశాన్ని వాయిదా వేశారు. ఎందుకంటే రేపు కేబినెట్ కి సంబంధించినటువంటి షెడ్యూల్, దానికి సంబంధించినటువంటి మంత్రివర్గానికి సంబంధించినటువంటి అజెండాలు కూడా సిద్ధమయ్యాయి. వాటిని కూడా రేపు జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశాన్ని కూడా వాయిదా వేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరబోతున్నారు. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.